నమస్తే వెల్కమ్ టు మంత్రి టీవీ 6/24 హెడ్లైన్స్ 25 నుంచి పార్లమెంట్ జమిలీ ఎన్నికలతో పాటు రానున్న కీలక చట్టాలు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కొత్త విధానంలో రోడ్ల నిర్మాణం శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటన సర్వీస్ సినాం భూములకు హక్కులపై త్వరలో నిర్ణయం మంత్రి అనగానే ఋషికొండపై కట్టినవి ప్రభుత్వ భవనాలే వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ అధికారం శాశ్వతం కాదు గుర్తుంచుకోండి కూటమి ప్రభుత్వానికి విడుదల రజనీ హెచ్చరిక ధాన్యం అమ్మిన 24 గంటల్లో నగదు జమ మంత్రి నాదెండ్ల మనోహర్ రుణమాఫీ కాని రైతుల రుణాలన్నీ త్వరలో మాఫీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన డిసెంబర్ 9లోగా ఆర్టీసీ విలీనం పూర్తి చేయాలి జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తెలంగాణ ఉద్యోగులకు భారీ షాక్ జీవో 16 రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు రష్యాపై దాడి చేస్తే అణుదాడి తప్పదు అమెరికా నాటో మిత్రపక్షాలకు పుతిన్ హెచ్చరిక న్యాయ వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించిన మాజీ సీజేఐ ఏపీ హెచ్ఆర్ఎఫ్ సభ్యురాలు 29 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికిన మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ దంపతులు అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్ వాసి మృతి రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు స్థానం లేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మణిపూర్లో శాంతి పునరుద్ధరణకు జోక్యం చేసుకోవాలి రాష్ట్రపతికి ఖర్గే లేఖ ఎన్ని కేసులైనా పెట్టుకోండి వడ్డీతో సహా చెల్లిస్తా అనిల్ కుమార్ హెచ్చరిక త్వరలో భారత్ చైనాల మధ్య విమానాల రాకపోకలు పునఃప్రారంభం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఢిల్లీలో కాలుష్య కట్టడికి కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారం కేంద్రానికి మంత్రి లేఖ ట్రంప్ కళ్ళెదుటే ప్రయోగం పేలిపోయిన ఎలాన్ మస్క్ సూపర్ హెవీ రాకెట్ నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం స్కూల్ బస్సును ఢీకొట్టిన ట్రాక్టర్ 5 విద్యార్థులకు గాయాలు ఉమ్మడి ఆదిలాబాద్ లో హడలెత్తిస్తున్న పులులు ఆందోళనలో స్థానికులు